హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ. మన డైలీ రొటీన్‌లో టీ చాలా కామన్ బెవరేజ్. కానీ టీ తర్వాత మనం కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే కొన్ని ఫుడ్స్ హెల్త్ ఇష్యూస్ క్రియేట్ చేయొచ్చు. ఇందులో ముందుగా వచ్చేసి మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ అండి. టీ తర్వాత మనం మిల్క్, కర్డ్ ఇలాంటివి కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి డైజెషన్ స్లో అవుతుంది. అండ్ ఆల్సో మన స్టమక్‌లో డిస్కంఫర్ట్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ సిట్రస్ ఫ్రూట్స్ కూడా మనం తినకూడదు టీ తాగాక. లైక్ ఆరెంజ్, లెమన్, గ్రేప్స్ ఇలాంటి ఫ్రూట్స్ కూడా అవాయిడ్ చేయాలి. బికాస్ దీనివల్ల కూడా మనకు స్టమక్‌లో ఇరిటేషన్ అవుతది. అండ్ టీలో టానిన్స్, సిట్రస్ యాసిడ్స్‌తో రియాక్ట్ అవుతాయన్నమాట. నెక్స్ట్ కోల్డ్ డ్రింక్స్ లేకపోతే ఏదైనా రాండమ్ జ్యూసెస్, ఐస్ కోల్డ్ డ్రింక్స్ ఆర్ జ్యూసెస్ టీ తర్వాత మనము అస్సలు కూడా తాగకూడదు. ఇవి కూడా మనకి డైజెషన్‌కి చాలా ప్రాబ్లమ్ చేస్తాయి. అండ్ ఆల్సో బ్లోటింగ్, యాసిడిటీని క్రియేట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఎగ్స్. మనం టీ తాగాక ఎగ్స్ తినడం వల్ల అందులో ప్రోటీన్ అబ్జార్ప్షన్ తగ్గిపోయి ఇది న్యూట్రిషన్ లాస్‌కి లీడ్ అవుతుందనమాట. అండ్ ఫిష్ లేకపోతే ఏదైనా సీ ఫుడ్స్ కూడా మనం తప్పకుండా అవాయిడ్ చేయాలి టీ తాగాక. ఎందుకంటే ఫిష్‌లో ఐరన్ అబ్జార్ప్షన్ రెడ్యూస్ చేస్తుంది. ఇది మన బాడీకి అగైన్ న్యూట్రిషన్ ఇంటేక్ ఇంపాక్ట్ చేస్తుందనమాట. టీ తర్వాత మిల్క్ ప్రొడక్ట్స్, సిట్రస్ ఫ్రూట్స్, కోల్డ్ డ్రింక్స్, ఎగ్స్, ఫిషెస్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. బికాజ్ ఇవన్నీ కూడా మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి. సో ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి. హెల్తీగా ఉండండి. హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీటీవీని.